మనం చేసే రెసిపీకి బాస్మతి రైస్ని 1 అవర్ వాటర్లో సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్‌లో పన్నీర్ క్యూబ్స్ వేసుకొని, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటర్‌లో హోల్ గరం మసాలాస్ వేసుకోండి. వీటితో పాటుగా పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల అన్నం అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. ఈ వాటర్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం చాలా మసాలాస్ యాడ్ చేసాం కాబట్టి. దీన్ని మరగడానికి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్, నెయ్యి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై అవ్వడానికి తగినంత ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి. దాని తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, కొరియాండర్ అండ్ పుదీనా వేసి కలబెట్టండి. ఇవి చాలా ఫ్రెష్గా ఉండాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి. వీటితో పాటుగా మీకు తగినంత ఉప్పు, కారం కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మంచిగా విస్క్ చేసుకున్న కర్డ్ వేయండి. ఇది వేయడం వల్ల క్రీమీనెస్ వస్తుంది అండ్ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి అండ్ కమ్మదనం వస్తుంది. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లోకి మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోండి. ఇది కంప్లీట్గా కుక్ అవ్వకూడదు, జస్ట్ 70% కుక్ అవ్వాలి. సో దట్ ఈ వాటర్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా రైస్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని మనం చేసుకున్న మసాలాలోకి వేయండి. ఆ పన్నీర్ అంతా కూడా గ్రేవీని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు 70% కుక్ అయిన రైస్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇదే మన ఫస్ట్ లేయర్. దీని మీద మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు సాఫ్రాన్ మిల్క్ కూడా వేసుకోవాలి. ఇది మంచి కలర్ అండ్ అరోమా ఇస్తుంది. మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఎకో ఫ్రెండ్లీగా చేసుకోవాలి. ఇప్పుడు 90% బాయిల్ అయిన రైస్ని సెకండ్ లేయర్గా వేసుకోవాలి. ఇంకా దీని మీద ఫుల్గా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేసుకొని అండ్ రిమైనింగ్ సాఫ్రాన్ మిల్క్ మొత్తం వేసేసుకొని లాస్ట్లో నెయ్యి వేసుకొని మూత పెట్టేసేయండి. దాని తర్వాత ఒక పాత పెనంని తీసుకొని దాని మీద మన బిర్యానీని పెట్టేసి బరువుగా ఉండడానికి దాని మీద ఏమైనా పెట్టేసి 15 to 20 minutes మీడియం ఫ్లేమ్లో దమ్ అవ్వనిస్తే మన బిర్యానీ అంటే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. లేయర్స్గా కలర్ఫుల్గా వస్తుంది. వెజిటేరియన్స్కి అయితే పండగే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అడుగంటకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.